అద్దంకి దయాకర్ మీద నమ్మకం లేకపోతే నేను ఒట్టడుగుతా. ఇక్కడ అదే నువ్వు చెప్పిన దాన్నే నేను కంటిన్యూ చేస్తా. మనం డిసెంబర్ 9వ తారీఖు నాడు రైతు రుణమాఫీ చేస్తాను. 9వ తారీఖు వచ్చే వరకు ఫస్ట్ ప్రభుత్వం నడిచేది ఎట్లా అనే పరిస్థితి ఉన్నది. దాన్ని ఎక్స్టెండ్ చేయడం వల్ల రైతుల్లో ఒకటి ఏమనిపించిందంటే, అరే వీళ్ళు అన్నారు ఇవ్వలేదు, రాజశేఖర రెడ్డి అయితే ఇట్లా కాగానే 2 లక్షలు ఎట్ ఏ టైం రుణమాఫీ చేసిండు, రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు లెక్క ఎందుకు లేరని రైతుల్లో ఒక ఆవేదన అనుకోవచ్చు, ఆగ్రహం కూడా, కోపం కూడా. ఒక దశ దాటినాక జనవరికి వచ్చే వరకు ఏది చేస్తానని ఏమీ లేదు, సంక్రాంతికి మేమేమనుకున్నామంటే సంక్రాంతి వరకు కనుక మనం అడ్జస్ట్ అయితే సంక్రాంతి కానుకగా రైతు రుణమాఫీ చేద్దామని ఉండే. కానీ ఎంతకంతకు రెవెన్యూస్ డిక్రిమెంటల్ వెనుక కారణం ఏంటంటే అప్పులు కట్టడమే ఎక్కువవుతుంది వచ్చిన దాంట్లో. ఇంకా రేపటి 40,000 50,000 కోట్ల వరకు ఈ అప్పులకే అంటే ఇన్స్టాల్మెంట్స్ కార్పొరేషన్స్ కట్టే పోతాయి. రేపు దాన్ని ఎట్లా చేస్తామనే దాని దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉన్నది. దాన్ని ఏమి ఆస్తులు అమ్ముడో లేకపోతే భూమి తనఖాలు పెట్టుడు ఇట్లేం కాదు. డెఫినెట్గా కొన్ని త్యాగాలతోని కొన్ని డిపార్ట్మెంట్లను భవిష్యత్తులో ఇంకో నెక్స్ట్ ఎకడమిక్ ఫినాన్షియల్ ఇయర్కి చేసుకోవచ్చు అని చెప్పైనా అడ్జస్ట్ చేసే పని ఉంటుంది. కాబట్టి రెవెన్యూస్ పెరగడం ఒకటే కారణం కాదు, అడ్జస్ట్మెంట్లు కూడా చేసుకోవడానికి కాదు. వీలైతే కేంద్రం మాదే వస్తే అసలు సమస్య లేదు. ఎందుకంటే మాది జాతీయ స్థాయిలో మా ప్రభుత్వం రాగానే ఏ వనరు కావాలన్నా తెచ్చేసుకుంటా. జాతీయ స్థాయిలో మా ప్రభుత్వం వస్తే దేశం మొత్తం మీద 2 లక్షలు ఏడుకునేసారి రుణమాఫీ, అది జాతీయ ప్రభుత్వం విధానం. కానీ ఏ రాష్ట్రంలో అధికారం వచ్చినా అదే పద్ధతి ఉంది మాది. ఇప్పుడు మీరు ఛత్తీస్గఢ్ వచ్చింది, మీరు చూడండి 1919-20 ఆర్థిక సంవత్సరం ఛత్తీస్గఢ్ చూడండి. రాజస్థాన్ వచ్చింది, సంబంధమే లేదు, అది డిమాండ్ అంతే. డిమాండ్ అంటే మా విధానం. ఏ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది ఉంది. జాతీయ స్థాయిలో వస్తే అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఎట్ ఏ టైం 2 lakhs చేస్తారు. కాబట్టి అప్పుడు మాకు రిలీఫ్ వస్తుంది అని మేము అనుకుంటున్నాం. రాకుంటే మేమే పే చేయాల్సి వస్తుంది. ఓకే అన్న, అద్దంకి దయాకర్కు పదవి రాదు, పదవి ఇయ్యరు. ఫైనల్ క్వశ్చన్, ఏంది అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంది? పదవి రాదు అనేది అస్సలే లేదు. అద్దంకి దయాకర్ను లైట్ తీసుకో, ఇక పదవి లేదు ఏం లేదు, నన్ను టార్చర్ చేస్తా ఉన్నాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి అని రేవంత్ రెడ్డి మీతో అన్నాడు అనుకో, మీ పరిస్థితి ఏంది? ఇక మంచిగా 2028 వరకు ఏదో నియోజకవర్గం చూసుకొని 2028లో మళ్ళీ పోటీ చేసి గెలుచుడు. మీకు టికెట్ ఇస్తారు అనుకుంటారా? అప్పుడు కూడా పూర్ణీయమా అంత బలమా? అంత బలం లేదనుకుంటారా మీరు? కోమటిరెడ్డికి అంత బలం? కోమటిరెడ్డి అనే విషయాన్ని చెప్పినా కానీ మీకు ఆయన భుజం మీద, సరే ఆయన భుజం మీద గన్ను పెట్టి కాలుస్తున్న ఆయనకు అంత బలం లేదనుకుంటారా? ఎవరికి ఉండదు. ఇప్పటికీ నేను ఆడ డిస్ప్లేస్ అవ్వడం అనేది పార్టీకి సమస్య అవుతుంది, అది ఫీల్ అవుతున్నా నేను ఆ రోజు కూడా కొంతమందితో చెప్పిన, నన్ను ఒకవేళ తుంగతుర్తి మార్చాల్సి వస్తే నన్ను అకామిడేట్ చేయడానికి ఇబ్బంది అవుతుందని కూడా చెప్పిన. ఆ రోజే చేయొచ్చులే, ఏదో చేయొచ్చు అన్నట్టు. అందుకనే ఇప్పుడు నాది కాదు సమస్య, దయాకర్ సమస్య నాది కాదు, దయాకర్ సమస్య పార్టీ చూసుకుంటుంది. పార్టీ ఇంకా ఆగమంటే హాయిగా ఆగడానికి ఉన్న ఓపిక ఉంది. ఇప్పుడు నేను బుద్ధుని చిన్నతమ్మున్నై తిరుగుతున్నా, ఓపిక సహనానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అయినా. ఒకప్పుడు నువ్వు అన్న 5 బ్రాండ్ అద్దంకి దయాకర్, ఇప్పుడు సహనానికి మరో మొన్న ఎవరో మిత్రుడు పెట్టిండు అన్నాడు, తమిళ బాగున్నది, అగ్నిగుండంలో పేలి అద్దంకి మంచుగడ్డలా ఎందుకు తయారైంది. దిస్ ఈజ్ పార్టీ. ఫైర్ కావాలన్నప్పుడు ఫైర్ కావాలి, మంచుగడ్డలా ఉండాలన్నప్పుడు మంచుగడ్డలు ఉండాలి. అదే లైఫ్ కదా. ఎప్పుడు ఎగిరితే ఏముంటుంది? ఎగరడం వల్ల ఇప్పుడు ప్రభుత్వంలోకి రావాలి, అధికారంలోకి రావాలి. కాబట్టి నాలాంటి వాడు కేసీఆర్ మీద కొట్లాడితే, రేవంత్ అన్న లాంటి వాడు మొత్తం పార్టీని అంతా స్ట్రీమ్ లైన్ చేస్తే, ఇంకో 10 మంది దాని గురించి కొట్లాడితే ప్రభుత్వంలోకి వచ్చినాం. ఇప్పుడు నేను ఎవరి మీద కొట్లాడాలి? రేవంత్ రెడ్డి గారి మీద నేను ఎందుకు కొట్లాడతా? మాకు అనుకున్న ప్రభుత్వం వచ్చి ఇప్పుడు అయితే ఒకవేళ రేపు మోడీ మీద కొట్లాడేది ఉంటుంది, మా ప్రభుత్వం వచ్చింది అనుకో, మై రోల్ ఈజ్ మంచుగడ్డ ఓన్లీ. అవకాశాల కోసం చూసుకుంటా. ఎన్ని రోజులలో వస్తున్నా? ఫైనల్ క్వశ్చన్. 1 year 1 year వరకు ఉన్నాయి అంటే పోస్టులు లేవు ఇప్పుడు ఈ మీన్ టైంలో. ఒక మిగతాయి కూడా ఇచ్చినాయి, 2 గవర్నర్ ఎమ్మెల్సీస్ కోదండరామ్ గారికి, అలీ గారికి ఇచ్చిండ్రు. మన మల్లన్నకు
పట్టభద్రులు ఎమ్మెల్సీ మల్లన్న ప్రస్తావన వచ్చింది కాబట్టి మల్లన్న గెలుస్తాడా అన్న? డెఫినెట్ గెలుసు కావాలని గెలవద్దనే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఇచ్చి 100% గెలుసు. అందరిని తిట్టిండు. ఆవాలని కక్ష కట్టి మల్లన్నకు అది పట్టభద్రులు తెలివికి వచ్చిర్రు. కాదు. అటు బీజేపీలో దుంకిండు, ఇటు కాంగ్రెస్ లో దుంపిండు, ఒకసారి ఎటు పడితే అటు దుంకిండు, కావాలని అది ఇచ్చేసిర్రు అని అంటారు బయట. ఒకటి కాంగ్రెస్ పార్టీకి తను చేసిన కృషి నాకు వ్యక్తిగతంగా తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు. రెండవది సమాజం కొరకు మల్లన్న చేసింది నాకు ఎరక. మూడవది మీడియాలో ఒక సంచలనమే కదా మల్లన్న. డెఫినెట్గా ఆయనకు ప్రజలకు ఆయన పట్ల మంచి ప్రేమ ఉంది. నాలుగవది పార్టీ బలంగా ఉంది. ఏది నల్గొండ, ఖమ్మం, వరంగల్. సో మాకు అది సమస్య కాదు. ఇంకోటి ఏంటంటే గతంలో ప్లేస్ 2లో వచ్చి ఓడిపోయిండు. అప్పుడు కోదండరామ్ గారు ఉన్నప్పుడు కూడా ప్లేస్ 2లో వచ్చారు. సో ఇప్పుడు ఆయనకు నల్లేరు మీద నడకని మేమందరం కూడా మంచిగా సహకరిస్తాం. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మల్లన్న లాంటి వాళ్ళు, లేదంటే మీడియా నుంచి జర్నలిస్టులుగా ఉండి సామాజిక అవగాహన ఉన్న మీలాంటి వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి. ఎందుకు ఈ చైతన్యాన్ని ఇక్కడికే పరిమితం? ఎందుకు నీ తర్వాత వీళ్ళు అవుతారు, నీ స్థాయికి వీళ్ళు వస్తారు. అప్గ్రేడ్ అయ్యడం నా దృష్టిలో ప్రతి ఒక్కరు రాజకీయం పిలుస్తున్నారా కాంగ్రెస్ పార్టీకి రమ్మని? వస్తే నేను వద్దంటానా? రైట్. ఓకే థ్యాంక్ యూ అన్న. నమస్తే, థ్యాంక్ యూ కాంతి.